నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో స్పెషల్గా స్టూడెంట్స్ కోసం అండ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్స్ ఉంటారో అంటే మంత్లీ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో స్టూడెంట్స్కి కానీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళకి కానీ క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్ రావాలంటే ఎలాంటి క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవాలి అండ్ ప్రెసెంట్ ఇండియాలో ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ స్టూడెంట్స్కి కానీ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళకి కానీ అప్రూవల్స్ ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ స్టూడెంట్స్ అయినా మంత్లీ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళైనా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే క్రెడిట్ కార్డ్స్కి ఏ వేలో అంటే ఏ మెథడ్స్లో అప్లై చేసుకోవాలి. సో ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు లైవ్గా డెమో అయితే చూపిస్తా. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది, కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి ఒకసారి, మీకు వీడియో 100% యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ కానీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళు కానీ క్రెడిట్ కార్డ్స్ కోసం చూస్తున్నారో వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్, వాళ్ళకి 100% ఈ వీడియో యూజ్ అవుతుంది. మీరు ఇప్పటివరకు వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ క్రెడిట్ కార్డ్స్ వీడియో చూసారు, అవి వేరు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇందులో మీకు సమ్ ఇన్ఫర్మేషన్ పక్కాగా దొరుకుతుంది. సో కంపల్సరీ వీడియోని కంప్లీట్గా చూడండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మీరు స్టూడెంట్స్ అయినా సరే, అన్ఎంప్లాయిడ్ అయినా సరే, వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్స్ లేని సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయినా సరే, మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు ఒక మిస్టేక్ అనేది చేయకండి. ఏం మిస్టేక్ అని అంటే, ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా లైఫ్ టైం ఫ్రీ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, 5% 10% క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఫ్యూయల్ పైన పెట్రోల్ డీజిల్ పైన క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్రెడిట్ కార్డ్స్కి మీరు అస్సలు అప్లై చేయకండి, ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్స్కి కాంపిటీషన్ చాలా ఉంటుంది మార్కెట్లో. సాలరీడ్ పర్సన్స్ కావచ్చు, జిఎస్టీ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీఆర్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఇలాంటి క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకుంటారు, ఎందుకంటే వీటి వల్ల వాళ్ళకు కొంత మనీ సేవ్ అవుతుంది కాబట్టి ఇలాంటి క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకుంటారు. సో ఈ కాంపిటీషన్ ఉన్న క్రెడిట్ కార్డ్స్కి స్టూడెంట్స్ కూడా ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళు, మంత్లీ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేశారనుకోండి, వాళ్ళు కంపల్సరీ రిజెక్ట్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకు హ్యూజ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. సాలరీడ్ పర్సన్స్ నుంచి, జిఎస్టీఆర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, చాలా మంది నుంచి హ్యూజ్ అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేసి ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళవి కంపల్సరీ రిజెక్ట్ చేసేస్తాడు. కాబట్టి మీరు ఇట్లా కాంపిటీషన్ ఉన్న క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోకండి. ఎలాంటి క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోండి అంటే, నేను మీకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను రీసెర్చ్ చేసి మీకు సజెస్ట్ చేస్తున్నా, పార్ట్నర్డ్ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోండి. సో పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఈజీగా అప్రూవల్ ఇస్తాయి. నేను మా ఫ్రెండ్స్ సర్కిల్లో అబ్జర్వ్ చేశాను, ఫ్యామిలీ వాళ్ళకి అప్లై చేసినప్పుడు అబ్జర్వ్ చేశాను, అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కూడా సో అప్లై చేసి చూస్తే పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ అప్లై అయ్యాయి. సో కాబట్టి పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏదో ఒక బ్యాంకు, అది ఏ బ్యాంక్ అయినా అవ్వనివ్వండి, సో ఒక బ్యాంక్ అండ్ ఒక ఫైనాన్షియల్ సెక్టర్లోకి వస్తున్న కంపెనీ, ఈ రెండు కలిపి పార్ట్నర్షిప్లో ఒక కార్డ్ అనేది లాంచ్ చేస్తాయి వాళ్ళ పార్ట్నర్షిప్లో. సో అక్కడ బ్యాంక్కి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కార్డ్స్ అనేది ఈజీగా అప్రూవల్ ఇస్తున్నాయి. ఎందుకు రిస్క్ తక్కువగా ఉంటుంది అంటే, ఇక్కడ బ్యాంక్ అనేది చాలా తక్కువ రోల్ ప్లే చేస్తుంది. బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, జస్ట్ అప్రూవల్ వచ్చిన క్యాండిడేట్కి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇస్తుంది, ఆ క్యాండిడేట్ మళ్ళీ బిల్ పే చేసినప్పుడు బిల్ తీసుకుంటుంది, మిగతా పనులన్నీ ఆ పార్ట్నర్డ్ కంపెనీ తీసుకుంటుంది. లైక్ ఆ కార్డుకి ఫీ సెట్ చేయడం కానీ, కార్డ్ లిమిట్ ఎంత ఇవ్వాలి అని చూసుకోవడం కానీ, వీడియో కేవైసీ ప్రాసెస్ లాంటివి కానీ, లేకపోతే మీరు ఆ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు వాడుకొని ఆ డబ్బుల్ని కట్టకపోతే ఆ డబ్బులు మీ దగ్గర నుంచి వసూలు కలెక్షన్ చేయడం అనేది, ఇవన్నీ పార్ట్నర్డ్ కంపెనీ చూసుకుంటుంది. సో ఇక్కడ బ్యాంకు బర్డెన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పార్ట్నర్డ్ కంపెనీ మీదే డిపెండ్ అయ్యి వర్క్ మొత్తం చేసుకుంటుంది. కాబట్టి పార్ట్నర్డ్ కంపెనీస్కి ఇక్కడ ఏం కావాలి, బిజినెస్ కావాలి. బిజినెస్ కావాలంటే కార్డ్స్ ఎక్కువగా సేల్ కావాలి, యూజర్స్ పెరగాలి. రిస్క్ తీసుకుంటారు బట్ వాళ్ళకి యూజర్స్ పెరగాలి, బిజినెస్ పెరగాలి. కాబట్టి సో ఇది మీరు స్టూడెంట్స్ క్యాచ్ చేసుకుంటే ఈ కార్డ్స్ అనేది, పార్ట్నర్ కార్డ్స్ అనేది మీకు అప్రూవల్ వస్తాయి. బట్ కార్డ్స్ తీసుకున్న తర్వాత మీ అవసరాలకి యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని రీపేమెంట్ చేసి కరెక్ట్గా యూజ్ చేసుకోండి తప్ప, సో అవి తీసుకొని అమౌంట్ యూజ్ చేసుకొని మళ్ళీ బిల్లు కట్టకుండా ఉండడం, అవన్నీ ఇబ్బందులు అయితే ఫేస్ చేయకండి. క్రెడిట్ కార్డ్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకునేది ఉంటేనే తీసుకోండి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, పార్ట్నర్డ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇండియాలో చాలా ఉన్నాయి కదా, అందులో బెస్ట్ పార్ట్నర్ క్రెడిట్ కార్డ్ ఏది అని మీకు డౌట్ రావచ్చు. సో బెస్ట్ పార్ట్నర్డ్ క్రెడిట్ కార్డ్ ఏది అనేది మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు ఇంకొక ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఏ క్రెడిట్ కార్డ్ అయితే ఇన్కమ్ ప్రూఫ్ అడగదు, అప్లికేషన్ ప్రాసెస్లో ఏవైతే ఇన్కమ్ ప్రూఫ్స్ అడగవో అట్లాంటివి మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్కమ్ ప్రూఫ్ అడిగే క్రెడిట్ కార్డ్స్ మిమ్మల్ని అప్లికేషన్ ముందుకు తీసుకెళ్ళనివ్వదు, సో అవి అప్లై చేసి వేస్ట్. ఏవైతే అప్లికేషన్ ప్రాసెస్లో ఓన్లీ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, వీడియో కేవైసీ డీటెయిల్స్ ఇట్లాంటివి అడుగుతాయో, ఇన్కమ్ ప్రూఫ్ తప్పించి మిగతా డీటెయిల్స్ ఏవైతే అడుగుతాయో అట్లాంటి వాటికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ప్రస్తుతం ఇండియాలో ఇలా ఇన్కమ్ ప్రూఫ్ అడగని క్రెడిట్ కార్డ్స్ అండ్ బెస్ట్ పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ ఏవి ఉన్నాయో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను
చెప్పాను కదా. సో ఇండియాలో ప్రెజెంట్ బెస్ట్ పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి రీసెంట్గా లాంచ్ అయిన క్రెడిట్ కార్డు హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డు. ఇది టాటా కంపెనీ పార్ట్నర్షిప్లో అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండింటి పార్ట్నర్షిప్లో లాంచ్ అయింది కార్డు. సో ఇదొకటి ది బెస్ట్ క్రెడిట్ కార్డు. దీని తర్వాత వన్ కార్డు కూడా బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని లాంచ్ అయింది. దాని తర్వాత పేటిఎం హెచ్డిఎఫ్సి కానీ పేటిఎం ఎస్బీఐ కానీ ఈ 4 పార్ట్నర్ క్రెడిట్ కార్డ్సే. బట్ పేటిఎం హెచ్డిఎఫ్సి అండ్ పేటిఎం ఎస్బీఐ అనేది అప్రూవల్స్ అనేది తగ్గించినాయి, అప్రూవల్స్ రావట్లేదు సరిగా. ఎందుకంటే మీలో చాలామందికి తెలిసి ఉంటుంది పేటిఎంకి రీసెంట్గా ఆర్బీఐ గైడ్ లైన్స్ పంపించింది. సో పేటిఎం సర్వీసెస్ అనేది ఆగిపోయినాయి, బ్యాంక్ అకౌంట్స్ కానీ సేవింగ్స్ అకౌంట్స్, సో పేటిఎం డెబిట్ కార్డు ఇట్లాంటివన్నీ ఆపేశారు. సో ఆర్బీఐ గైడ్ లైన్స్ ద్వారా వాళ్ళ కొన్ని సర్వీసెస్ని ఆపేశారు. కాబట్టి పేటిఎం హెచ్డిఎఫ్సికి పేటిఎం ఎస్బీఐకి అయితే మీరు వెళ్ళకండి. తర్వాత వన్ కార్డు ఉంది. వన్ కార్డులో కూడా ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఆర్బీఐ నుంచి గైడ్ లైన్స్ రాకుండా సో వాళ్ళు వాళ్ళ యాప్ని అనేది డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళ యాప్ని కానీ వాళ్ళ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కానీ డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంతకుముందు వన్ కార్డులో జస్ట్ ఒక సెల్ఫీ తీసుకొని అప్రూవల్ ఇస్తుండే, వీడియో కేవైసీ అనేది లేకపోతుండే. ఇప్పుడు వీడియో కేవైసీ అనేది తీసుకొస్తున్నారు. ఇట్లాంటి చాలా అప్డేట్స్ అనేది ఉన్నాయి. కాబట్టి వన్ కార్డ్ ఏం చేస్తుంది అని అంటే అప్లికేషన్ చేసిన వాళ్ళని వెయిట్ లిస్ట్లో పెడుతుంది. వాళ్ళకు అప్రూవల్ అయిందా రిజెక్ట్ అయిందా అని క్లారిటీ ఇవ్వకుండా వెయిట్ లిస్ట్లో పెడుతుంది. స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, అట్లా వెయిట్ లిస్ట్లో పెడుతుంది. సో అది కూడా ప్రస్తుతానికి ఇగ్నోర్ చేసేయండి. సో ఫస్ట్ ప్లేస్లో నేను చెప్పాను కదా హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. సో అందులో ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. జస్ట్ ఇది 1.5 year ముందు లాంచ్ అయింది. సో 1.5 year నుంచి నేను యూజ్ చేస్తున్నాను, దగ్గర ప్రెజెంట్ కార్డ్ అయితే ఉంది. సో ఎలాంటి ఇష్యూ లేదు. ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కార్డు మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది అడగదు. పార్ట్నర్ క్రెడిట్ కార్డు ప్లస్ ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది అడగరు. జస్ట్ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, మీరు ఏం చేస్తారు, సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా, ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ అడిగి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసేసుకుంటుంది. వీడియో కేవైసీ కూడా కంప్లీట్ చేసేసుకుంటుంది. తర్వాత మీకు అప్రూవల్ వచ్చేలా ఉందనుకోండి, అప్రూవల్ ఇచ్చేస్తుంది. అప్రూవల్ రాదనుకోండి రిజెక్టెడ్ అని చెప్పేస్తుంది తప్ప మీ ఇంటికి వచ్చి వెరిఫై చేసుకుంటాం, మీ షాపు మీ బిజినెస్ వెరిఫై చేసుకుంటాం. ఇట్లాంటి కేసెస్ అయితే తక్కువగా ఉన్నాయి ఇందులో. కాబట్టి హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తా. సో ఈ కార్డు కూడా స్టూడెంట్స్ ఎట్లా అప్లై చేసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సాలరీడ్ పర్సన్స్ అయితే యాజ్ యూజువల్గా వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటారు, నో ప్రాబ్లం. బట్ స్టూడెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను మీకు ఫటాఫట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి ప్రాసెస్ చూడండి. ఫ్రెండ్స్, ఈ కార్డ్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు టాటా నియో క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి వచ్చేస్తారు, ఇక్కడ కనబడుతున్న పేజ్కి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 types ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఒకటి ఇన్ఫినిటీ, ఒకటి ప్లస్. సో మీరు ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే స్టూడెంట్స్ అయినా సరే, మంత్లీ ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళైనా సరే, మీరు ఇన్ఫినిటీ కార్డ్కి అప్లై చేసుకోకండి, ప్లస్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. ప్లస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది, ఈ కలర్లో ఉంటుంది. సో ఇన్ఫినిటీ బై డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది, దానికి మాత్రం అసలు అప్లై చేయకండి. ఎందుకంటే అది హయ్యర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఇన్ఫినిటీ అనేది వస్తుంది. ఈ ప్లస్ అనేది బేసిక్ స్టూడెంట్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి, ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళకి కూడా ప్లస్ కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. కాబట్టి ప్లస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మీ పాన్ కార్డ్ నెంబరు, మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, జెండర్ మేలా ఫీమేలా, మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. రిఫరల్ కోడ్ దగ్గర మీరు ఏమీ సెలెక్ట్ చేయకండి, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేసి డైరెక్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు సాలరీడ్ పర్సన్ కాదు కాబట్టి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఉందా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లిక్ చేసుకోండి. ఫర్మ్ నేమ్ దగ్గర మీకు ఇన్ కేస్ ఏదైనా షాప్ కానీ ఏదైనా చిన్న చిన్న బిజినెస్ కానీ ఉందనుకోండి, ఆ బిజినెస్కి ఏదో ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరుని ఎంటర్ చేయండి ఇక్కడ. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను కార్డ్ అప్లై చేసిన స్టూడెంట్ క్యాండిడేట్కి ఒక యూట్యూబ్ ఛానల్ అండ్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. సో జస్ట్ ఇక్కడ నేను ఆ యూట్యూబ్ ఛానల్ నేము లేకపోతే ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నేమ్ అనేది ఇచ్చి అప్లై చేశాను. జస్ట్ వాళ్ళు వీడియో కేవైసీలో మీ కంపెనీ నేమ్ ఇదేనని అడిగారు, ఇదే అని చెప్పేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నారు, కార్డు వచ్చేసింది. కాబట్టి నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నా, మీకు బిజినెస్ ఉంటే చిన్న బిజినెస్ అయినా ఆ బిజినెస్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. లేకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ లాగా కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లాగా కానీ ఏదైనా ఉంటే దాని నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ హౌస్ నెంబర్, ఏరియా, లోకాలిటీ, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత 90 seconds టైం పడుతుంది, ఆటోమేటిక్గా మీకు కార్డ్ అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే, సిబిల్ స్కోర్ అదంతా కరెక్ట్గా ఉంటే మీకు ఇట్లా లిమిట్ అనేది చూపిస్తుంది. నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్కి 54,000 లిమిట్ అయితే చూపించింది. ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, 0 జాయినింగ్ ఫీ. యాన్యువల్ ఫీ ఉంటుంది, ఇయర్లీ 499 యాన్యువల్ ఫీ ఉంటుంది. బట్ మీరు ఇయర్లీ ఈ కార్డ్ని యూజ్ చేసి 1 lakh కంటే ఎక్కువ ఖర్చు పెడితే యాన్యువల్ ఫీ కూడా రివర్సల్ అయిపోద్ది. సో ఇక్కడ లిమిట్ చూసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత వీసా కార్డా, రూపే కార్డా అని అడుగుతుంది. రూపే సెలెక్ట్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేయండి. రూపే ఇప్పుడు జనరేషన్ లో మనకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఆఫీస్ అడ్రస్ దగ్గర ఇన్ కేస్ మీకు షాప్ కానీ బిజినెస్ కానీ వేరే దగ్గర ఉంటే అక్కడ అడ్రస్ ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడ కూడా మీ ఇంటి అడ్రస్ ఇచ్చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి అన్ని పర్మిషన్స్
అనేది అలో చేయండి, కెమెరా మైక్ పర్మిషన్స్ అనేది అలో చేసేసి మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. వీడియో కేవైసీ కోసం మీ దగ్గర ఆధార్ నంబర్ ఉండాలి, ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక వైట్ పేపర్ పెన్ ఉండాలి సిగ్నేచర్ కోసం, అండ్ మీరు ఒక సెల్ఫీ కూడా తీసుకుంటారు కాబట్టి చీకటి లేకుండా బ్రైట్ ఉన్న ప్లేస్లో ఉండి మీరు వీడియో కేవైసీ అనేది చేసుకోండి. వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత మీకు ట్రాకింగ్ స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు కార్డు గురించి అంతా ట్రాక్ చేసుకోవచ్చు. కార్డ్ అప్లై ప్రాసెస్ అనేది నేను షార్ట్కట్లో చెప్పాను. మీకు కంప్లీట్ వీడియో కావాలంటే కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలని డెడికేటెడ్ వీడియో చేసి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఇస్తా. లింక్ పైన క్లిక్ చేసి మీరు డెడికేటెడ్ వీడియో చూసి కూడా అప్లై చేసుకోవచ్చు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అర్థం అవ్వకపోతే. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఈ విధంగా మీరు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు మీ సిబిల్ స్కోర్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటారు. జస్ట్ మీ సిబిల్ స్కోర్లో మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కానీ బైక్ లోనో, కార్ లోనో, మొబైల్ లోనో ఇవి ఉంటాయి కదా, అవి ఆన్ టైంలో కట్టేసుకొని ఉంటే సరిపోద్ది. లేట్ చేశారనుకోండి కార్డ్స్ అనేది రిజెక్ట్ అవుతాయి. అవి యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన విషయమే. సో అదొక్కటి చూసుకొని వీళ్ళు కార్డు అనేది అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.